హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరిఎంఎస్ వ్లాగ్స్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రిపరేషన్ ఎలా ఉంది? గ్రూప్ 2కి వచ్చేసి 2 మంత్స్, తర్వాత గ్రూప్ 3కి వచ్చేసి 1 మంతే ఉంది కదా. గ్రూప్ 1 గురించి అయితే ఇంక నాకు తెలియదండి, ఎందుకంటే అది నా పరిధి కాదు. నేను దానికి ఏం ప్రిపేర్ కావట్లేదు. నేను గ్రూప్ 3 అండ్ 2కి మాత్రమే ప్రిపేర్ అవుతున్నా కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. గ్రూప్ 2కి వచ్చేసి 2 మంత్స్, గ్రూప్ 3కి వచ్చేసి 1 మంత్ ఉంది కదా. ఇంక ఎక్స్ట్రా ఉన్న డేస్ని అయితే నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పట్లేదు, ఎందుకంటే ఉన్న అన్ని డేస్ మనం ఏకదాటిగా చదవలేము. ఏదో ఒక పని పడతానే ఉంటుంది. ఎందుకంటే సపోజ్ నేనే ఎగ్జాంపుల్ అనమాట. హౌస్ వైఫ్గా నాకు రకరకాల పనులు బాధ్యతలు ఉంటాయి కదా. దానివల్ల అవ్వట్లేదు అనమాట నేను అనుకున్న షెడ్యూల్ ప్రకారం చదువుకోవడం. మ్యారేజ్ అయిన వాళ్ళకి, లేకపోతే జాబ్స్ చేసే వాళ్ళకి సఫిషియెంట్‌గా ఉన్న డేస్ అన్నిటిని వాడుకోవడం కుదరదనమాట. అదే స్టడీ హాల్లలో ఉండి చదువుకునేవాళ్ళు, హాస్టల్స్‌లో ఉండి చదువుకునేవాళ్ళు, తర్వాత అన్‌మ్యారీడ్ వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు అయితే చక్కగా టైం అనేది చక్కగా సఫిషియెంట్‌గా యూజ్ చేసుకొని, అన్ని డేస్‌ని యూజ్ చేసుకొని చదువుకోగలుగుతారు. 2 మంత్సే ఉంది. ఇంకా పోర్షన్ అనేది కంప్లీట్ కాలేదు. సిలబస్ అనేది ఇంకా కంప్లీట్ చేయలేదు. అసలు నేను ఎగ్జామ్ అనేది క్రాక్ చేయగలుగుతానా లేదా అని చెప్పి కొంతమంది టెన్షన్‌తో మెసేజ్ చేస్తున్నారనమాట. అక్క, నేను 40% మాత్రమే చదివాను. కొన్ని మాత్రం వాళ్ళకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎట్లా చదవాలనేది తెలియలేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఆహ్, వాళ్ళు ఇండియన్ హిస్టరీ, ఏదైతే మోడర్న్ హిస్టరీ ఉందో, తర్వాత తెలంగాణ హిస్టరీ మాత్రమే మేము కంప్లీట్ చేసున్నాము. ఆ 2 కంప్లీట్ చేశారంట. తర్వాత ఇండియన్ ఎకానమీ వచ్చేసరికి అసలేం అర్థం కావట్లేదు. అసలు ఏది ఎట్లా స్టార్ట్ జేయాలో గూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. టెన్షన్ ఉన్నప్పుడు అసలు వాళ్ళనే గాదు, ఎవ్వరు చదవలేరు. అంటే ఆ భయం అనేది కొంతమందికి ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అసలు గందరగోళంలో ఏం అర్థం కాదనమాట. ఏం చదవాలి, ఏం చదవకూడదనేది. ఇప్పటి నుంచైనా ఎవ్వరైనా ఒక 50% సిలబస్ కంప్లీట్ అయింది, లేదా ఒకసారి మేము చదువున్నాము అనుకునే వాళ్ళు గూడా చక్కగా దీన్ని ఒక ప్లాన్డ్‌గా చదువుకున్నట్లయితే మనం దాన్ని కొంతలో కొంతైనా క్రాక్ జేయగలుగుతాం అనమాట. కొంతలో కొంతని గాదు, సక్సెస్ వరకెళ్ళొచ్చు మనం. నేను మొన్నటి వీడియోలో చెప్పా. 3 డేస్‌లో ఒక బుక్ అనేది ఎలా కంప్లీట్ చేయాలనేది. అట్లనే ఒక స్ట్రాటజీ, నా స్ట్రాటజీ ప్రకారం నేను చదువుకుంటూ ఎళ్ళాను. మీకు కూడా ఒక పర్సనల్‌గా ఒక స్ట్రాటజీ అనేది ఉంటదనమాట. ఒకళ్ళకున్న స్ట్రాటజీనే ఇంకొకళ్ళకి ఉండాలని లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేలో ఉంటుందనమాట. వాళ్ళకి కన్వీనియంట్‌గా ఏది ఉంటుందనేది వాళ్ళు డిజైన్ చేసుకొని దాని ప్రకారం చదువుకుంటా వెళ్ళాలనమాట. ఇప్పుడు గ్రూప్ 3 ఎగ్జామ్ అనేది మీకు ముందు ఉంది గాబట్టి, ఆ తర్వాత గ్రూప్ 2 ఉంది గాబట్టి, గ్రూప్ 4కొచ్చేసి గ్రూప్ 2కొచ్చేసి 4 పేపర్స్ ఉన్నాయి. గ్రూప్ 3కొచ్చేసి మనకి 3 పేపర్సే ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఆహ్, గ్రూప్ 2 వచ్చేసి మనకేముంది, టీఎస్ మూవ్‌మెంట్ ఉంటుంది గదా. ఆ ఫోర్త్ పేపర్ దాన్ని ఇప్పుడు మనం చదవకండా, ఇప్పుడు మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన 3 పేపర్స్‌కి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ పేపర్ ఫస్ట్ చదవడానికి ట్రై చేయకూడదు. గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా. ఎందుకంటే, మనం వెనక నుంచి పేపర్స్ అనేది చదువుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ పేపర్ అనేది మాక్సిమం కవర్ అవుతది. ఒక 50-60% వరకు కవర్ అవుతదనమాట. మీరట్లా ప్లాన్ చేసుకోండి. గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు థర్డ్ పేపర్ కింద ఏదైతే ఉందో ఎకానమీ, దాన్ని స్టార్ట్ చేయండి. దాన్ని చదివిన తర్వాత నెక్స్ట్ ఏదైతే పాలిటీ, సోషియాలజీ ఇది ఉందో దాన్ని సెకండ్ పేపర్ కింద దాన్ని చదవండి. తర్వాత వచ్చేసి మీరు ఫస్ట్ పేపర్‌కెళ్ళండి. అప్పుడు మీకు ఈజీ అవుతుందనమాట. ఇప్పటికి ఎట్లానో 50% అట్లా కంప్లీట్ చేశామన్నారు గదా. మీ స్ట్రాటజీ ప్రకారం మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం ఇంకా ముందేసుకొని చదువుతా ఉంటే మీరు ఎన్ని రోజులు చదివిన ఆ టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్ అవ్వదనమాట. అందులో మెయిన్ హైలైట్ చేయబడిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అయి మాత్రమే చదువుకోండి. అంటే మనకి కొన్ని చాప్టర్స్ అన్నీ ఉన్నప్పుడు ప్రీవియస్ పేపర్స్ మీరు చూసుకున్నట్లయితే ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వెషన్స్ అడిగారో అది చూసుకోండి. ఈ క్వెషన్స్ ఎట్లా అడుగుతున్నారు, క్రోనాలజీ ఎట్లా అడుగుతున్నారు అనేది మీరు చూసుకొని మ్యాచింగ్స్ వైస్‌గా ఎట్లా క్వెషన్స్ అనేది ఫార్మ్ చేసుకోవాలి, దాని వైస్‌గా మీరు చదువుకోగలిగితే మీకు ఈజీ అవుతుందనమాట. టెక్స్ట్ బుక్ మొత్తం పేజీలు, పేజీలు చదవమాకండి. కొన్ని అయితే అసలు చాప్టర్స్ అసలు మనం టచ్ చేయకుండా ఉండేవి కూడా ఉన్నాయన్నమాట. కాపోతే ఒక అవగాహన కోసం వాటిని టచ్ చేసి చదవచ్చు. ఇంపార్టెంట్, అన్‌ఇంపార్టెంట్ చాప్టర్స్ గూడా ఉన్నాయి. అది పాలిటీలో ఉన్నాయి కొన్ని. గ్రూప్ 2కి, గ్రూప్
3కి అవసరమైనయి, అవసరం లేనివి అవి మీరు గుర్తించగలగాలి. గుర్తించుకొని మీరు చదువుకోండి. స్మార్ట్ వేలో చదవటం ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. క్వెషన్స్ ఏ ఏరియాస్ నుంచి ఎట్లా అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్‌కి 60% వెయిటేజ్ ఇస్తే టెక్స్ట్ బుక్ వచ్చి 40% వెయిటేజ్ ఇవ్వండి. మీకది చాలా బెనిఫిట్ అవుతుందనమాట. మీరు గుడ్డిగా టెక్స్ట్ బుక్‌ని మాత్రమే నమ్ముకొనైతే ఉండొద్దు. ఆ బుక్స్ అట్లా పెట్టుకొని కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా ఫాలో కండి. మీకు 60-70% అయితే మీకు చాలా ఈజీ అయిద్ది. ఇప్పుడు పుస్తకాలు మొత్తం బట్టి పట్టేసినంత మాత్రాన ఎవరికీ ఆ టెక్స్ట్ బుక్స్ నుంచే మీకు కంప్లీట్‌గా 150 మార్క్స్ వస్తాయని లేదు. ఇప్పుడు ఎంత బాగా చదివే వాళ్ళైనా అందులో 50% 60-70% మాత్రమే మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుందనమాట. ఎందుకంటే క్వెషన్స్ మనకు అట్లా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ అందరూ సమానమే. అక్కడ ఫైనల్‌గా రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుందనమాట. ఎగ్జామ్ పేపర్‌లో మనం ఎట్లా రాసాం దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుందనమాట. ఎగ్జామినేషన్‌లో మీరు, మీరు ఆలోచన విధానంతో ఎట్లా రాయగలిగితే అది మీ సత్తా అనమాట. అప్పుడు మీరు నెగ్గినట్టు. మనం ఎంత బాగా చదివాం, ఎన్ని టెక్స్ట్ బుక్స్ అనేది ఎంత ప్రాపర్‌గా చదివాం అనేది కాదు. మనం ఎగ్జామినేషన్‌లో దాన్ని ఎంత బాగా ఉపయోగించుకున్నాం. అంటే మనం చదివిన దాన్ని ఏ విధంగా దాన్ని అప్లై చేయగలిగాం. ఒక ప్రశ్నని ఇప్పుడు మనకి ఒక క్వెషన్ వచ్చేసి 4 దిక్కుల నుంచి మనల్ని అడగడం జరుగుతా ఉంది. దానికి ఎంత స్మార్ట్ వేలో ఆలోచించగలిగితే అంత బాగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు స్మార్ట్ పీపుల్ ఎక్కువైపోయారు. అందుకనే ఎంత బాగా చదివినా గాని అక్కడ ఆన్సర్ చేయగలగడం వాళ్ళు గొప్పోళ్ళనమాట. సో, మీరేం జేయాలంటే, ఇంకా మీ సిలబస్ కంప్లీట్ గాకపోయినా గానీ, ఇప్పటి నుంచైనా చదువుకోండి. నాకు రాదేమో అని అనవసరమైన టెన్షన్ పడిపోయి చదువుకోకుండా ఉండేదానికంటే, ఏదో ఒకటి ట్రై జేయాలి. ట్రై జేసి గదా! ట్రై జేసి నాకు రాలేదంటే అది ఓకే గానీ, ట్రై జేయకుండా రాలేదంటాం అది కరెక్ట్ గాదు గదా! ట్రై చేయాలి. డూ ఆర్ డై అన్నట్టు ముందుకెళ్ళాలి. ఇప్పుడున్న ఈ కొద్ది టైంలో మీరేదన్నా ఒక బుక్ తీసుకున్నప్పుడు సపోజ్ ఎకానమీ గాని, పాలిటీ గాని బుక్ తీసుకున్నప్పుడు, అందులో మీరు ఏదైతే ఒక చాప్టర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దాంట్లో ముఖ్యమైన అంశాలు మీకు ఇంపార్టెంట్ అనిపించినయి వెంటనే షార్ట్ నోట్స్ కింద దాన్ని రాసేసుకోండి. ఒకసారి చదవండి. చదివిన తర్వాత దాన్ని నోట్ చేసుకోండి. అప్పుడు మీరు 2 సార్లు చదివినట్టు అవుతుంది. 2-3 సార్లు చదివినట్లు అవుతుందనమాట. కొంతమంది చదివిన దానికంటే రాసిన దానికి ఎక్కువ గుర్తుంటది. వన్ టైమ్ చదివిన దానికంటే, వన్ టైమ్ రాసింది 10 టైమ్స్ కంటే ఎక్కువంట. అందుకని చెప్పేసి మీరు ఒకసారి చదివిన తర్వాత మాత్రమే షార్ట్ నోట్స్ అనేది తయారు జేసుకోండి. అప్పుడు మీకు 2, 3 టైమ్స్ చదివినట్లవుతుంది. అక్కడికొచ్చేసి రివిజన్ గూడా అవునట్లు అయితదనమాట. తర్వాత ఇంకొకసారి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకసారి చదువుకోవడానికి మీకు షార్ట్ నోట్స్ తయారు జేసుకున్న తర్వాత మీకు హార్డ్‌లీ 1 డేనే పడుతుందేమో. 1 ఆర్ 2 డేస్ పడుతుంది. అంతకు మించి ఎక్కువేం పడదు రివిజన్‌లో. ఎగ్జామ్స్ అనేవి తరచుగా పోస్ట్‌పోన్ అవ్వటం వల్ల చాలామంది గివ్ అప్ ఇచ్చేసారు. కనీసం ఉన్న వాళ్ళైనా ఏకాగ్రతగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. నేనైతే ఇట్లా షార్ట్ నోట్స్ అనేది నేను స్టార్ట్ చేశా అనమాట. ఫస్ట్ ఎకానమీలో వచ్చేసి ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో నేనైతే దాని నుంచి స్టార్ట్ చేశా. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.